నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో దనిష్ షేక్, తౌసిఫ్ అట్టార్, రాజా మేమాన్, షారక్ కురేషి, షఫీ షేక్ తదితరులు మహిళా ఉద్యోగులపై అనుచితంగా ప్రవర్తించడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, బలవంతపు ప్రవర్తన, వేధింపులకు గురిచేసి సంబంధాల్లోకి బలవంతంగా లాగడం, లైంగిక దాడి మరియు బురకా ధరించమని బలవంతం చేయడం, ఇలాంటి ఆరోపణల కింద దరిదాపు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అక్కడితో ఆగలేదు. హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయడం, నమాజ్ చేయమని బలవంతం పెట్టడం, గోమాంసం తినమని ఒత్తిడి చేయడం వంటివి కూడా చేశారు. అదే విధంగా ఒక పురుష ఉద్యోగిని కూడా తమ మతపరమైన ఆచారాల్లో పాల్గొనమని బలవంత పెట్టారని, తరువాత మత మార్పిడి జరిగిందని ఫిర్యాదు చేశారు. బాధితులు మొత్తం 8 మంది, మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. రంజాన్ ఉపవాసాలు చేయిస్తూ బుర్కా ధరించిన కుమార్తెపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు దీన్ని ఒకసారి వెలికి తీయగా అసలు విషయం బయటపడింది. దాంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా 2022 నుంచి 2026 అంటే 4 ఏళ్లుగా కూడా ఇక్కడ వీళ్ళు వైట్ కాలర్ టెర్రరిజం చేస్తున్నారు, వైట్ కాలర్ మత మార్పిళ్లు చేస్తున్నారు అంటూ కూడా బయటకు వచ్చింది.